జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి ప్రార్థిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి. హనుమంతుణ్ణి ప్రార్థిస్తే శని దోషాల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి పూజించడం వల్ల మంచి పనులు జరుగుతాయి. అయితే ఎంత హనుమంతుడి భక్తుడైనా కొన్ని రకాల ఆంజనేయ స్వామి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదు. అసలు ఎలాంటి హనుమంతుడి ఫోటోలు ఇంట్లో ఉంచుకోకూడదు, ఉంచుకుంటే ఏమవుతుంది చూద్దాం. హనుమంతుడు శ్రీరాముడి గొప్ప భక్తుడు. అతడు శ్రీరాముడిని ఎంతగా ఆరాధిస్తాడు అనే దానికి గుర్తుగా ఆయన తన ఛాతీని చీల్చుకుంటాడు. తన ఛాతీని చీల్చినప్పుడు తన గుండెల్లో రాముడు, సీత కనిపిస్తారు. అయితే ఇలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఉంచుకుంటే హనుమంతుడు ఆగ్రహానికి గురవుతాడు. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని కొండను తీసుకువెళ్తాడు. అయితే ఇలా హనుమంతుడు కొండను తీసుకుని వెళ్తున్న ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది అస్థిరత్వానికి నిదర్శనం. అందుకే ఈ తరహా ఫోటో ఉంచుకోకండి. సీత జాడను తెలుసుకోవడానికి హనుమంతుడు లంక వెళ్ళినప్పుడు లంక దహనం చేసేస్తాడు. అలాంటి ఫోటోలు కూడా ఉంచుకోకూడదు. ప్రతికూల ప్రభావాన్ని ఇస్తాయి. లంకా దహనం మాదిరిగా ఇల్లు కూడా నాశనమవుతుంది అని అంటారు. సీత జాడ తెలుసుకున్న తర్వాత సీతను రక్షించేందుకు హనుమంతుడు రాముడు, లక్ష్మణుణ్ణి తన భుజాలపై ఎత్తుకుని వెళ్తాడు. ఇలాంటి ఫోటోలు ఉంచుకోకండి. ఇలా ఉంచడం వల్ల యజమానిపై భారం ఎక్కువ పడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పిన ఫోటోలు తప్ప ఇతర ఫోటోలన్నీ కూడా హనుమంతుడివి ఉంచుకోవచ్చు. హనుమంతుడి ఫోటోని ఎట్టి పరిస్థితుల్లో పడగ్గదిలో పెట్టుకోకండి. బ్రహ్మచారి కాబట్టి పడగ్గదిలో ఆయన ఫోటోలను ఉంచడం మంచిది కాదు. హనుమంతుడిని పూజించాలంటే కొన్ని కఠిన నియమాలు, కఠోర దీక్షలు చేయాలి. సాదాసీదాగా ఇంట్లోని విగ్రహానికి పూజలు చేస్తే అంత మంచిది కాదు. దోషం కూడా పోయే అవకాశం ఉండదు. హనుమంతుడిని పూజించాలి అనుకునే భక్తులు మంగళ, శనివారాల్లో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఇంట్లో హనుమంతుడి ఫోటోలను ఉంచుకోవడం కంటే బదులుగా హనుమాన్ చాలీసా చదివితే ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది.